ప్రజలారా, నా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా పెద్దదైంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో చాలామంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని కేసు కూడా అయింది. ప్రభాకర్ రావు గారిని అమెరికాలో నుండి కూడా తీసుకొచ్చారు. ఇలాగా ఈ హరీష్ రావు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధం ఉంది అని కోర్టుకు వెళ్ళిన తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. దీని మీద హరీష్ రావు గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే హరీష్ రావు గారికి ఊరట లభించే విధంగా తీర్పిస్తే ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా హరీష్ రావు గారికి ఊరట లభించే విధంగా తీర్పు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకు ఊరట. హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్లు కొట్టివేత. ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదులపై నమోదైన కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. చూడండి, గతంలో ఈ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేయగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. చూడండి, హరీష్ రావు గారికి రాష్ట్ర ప్రభుత్వం ఊరట లభిస్తే మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా హరీష్ రావు గారికి ఊరట లభించింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. సిద్దిపేటలో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నానన్న కక్షతో తన ఫోన్ను ట్యాపింగ్ చేయించారని ఆరోపిస్తూ హరీష్ రావు, మాజీ పోలీస్ అధికారి రాధాకృష్ణరావులపై చక్రధర్ గౌడ్ 2024 డిసెంబర్ 1న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పంజగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. చూడండి, అది 2024లో చక్రధర్ గౌడ్ అనే ఆయన ఫిర్యాదు చేశాడంట పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. ఇంకా చూసుకుంటే అక్కడ ఆ వ్యవహారంలో చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు గారికి ఏ సంబంధము లేదనేది కూడా మనకు తెలుసు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తెలుస్తుంది. తెలంగాణ హైకోర్టు 2025 మార్చి 20న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది జూన్లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సోమవారం విచారణకు వచ్చింది. జస్టిస్ ధర్మాసనం వీటిని విచారించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ ఫిర్యాదుదారుల చక్రధర్ గౌడ్ 2025 ఏప్రిల్ 11న దాఖలు చేసిన పిటిషన్ను అదే నెల 28న సుప్రీంకోర్టు కొట్టేసిన నేపథ్యంలో అదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన ప్రస్తుత పిటిషన్ను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చూడండి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకి ఏమి ఊరట అనేది లభించింది. ఎందుకంటే చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్ను కొట్టేసింది, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను కూడా కొట్టేసింది. న్యాయ నిర్ణయంలో ఏకరూపత, క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన జోక్యం చేసుకోలేమని, అందువల్లే వాటిని డిస్మిస్ చేస్తున్నట్లు కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ ఉత్తర్వుల్లో ప్రస్తుత కేసుల్లో రక్షణదారులుగా ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయనేది కూడా పేర్కొన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు గారికి ఊరట లభించింది. ఎందుకంటే ఈయన మన సిద్దిపేటకు సంబంధించిన చక్రధర్ గౌడ్ పంజగుట్ట పిఎస్లో కేసు వేయగా అది హైకోర్టులో హరీష్ రావు గారికి ఊరట లభించింది. అట్లే తర్వాత మళ్ళీ చక్రధర్ గౌడ్ దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు. అప్పుడు 2025 ఏప్రిల్ 11న సుప్రీంకోర్టు కూడా అతను వేసిన పిటిషన్ కొట్టేసింది. తర్వాత మన ప్రభుత్వం వేసిన పిటిషన్ కూడా దాన్ని కొట్టేయడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు గారికి మంచి ఊరట లభించింది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు గారికి ఏ సంబంధం లేదనేది కూడా చెప్పింది. ఎందుకంటే చక్రధర్ గౌడ్ సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తి. అతను
హరీష్ రావు గారి మీద పంజగుట్ట పిఎస్లో ఫోన్ చేశారు. నా ఫోను ట్యాపింగ్ చేస్తున్నారు హరీష్ రావు గారు, అప్పుడు ఉన్న ప్రణీత్ రావు గారు, ఆయన అధికారి ప్రణీత్ రావు గారు ఆయన చేశారు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపిస్తూ హరీష్ రావు మాజీ పోలీసు అధికారి రాధాకృష్ణ రావులు వాళ్ళిద్దరి మీద కూడా చక్రధర్ గౌడ్ 2024 డిసెంబర్ 1న ఫిర్యాదు చేశారు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. తర్వాత హైకోర్టులో వేసిన దాన్ని హైకోర్టులో కూడా కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో కూడా కొట్టేస్తే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అక్కడ చక్రధర్ గౌడ్ది కొట్టేశారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను కొట్టేశారు. దీంతో చూసుకుంటే హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకు మంచి ఊరట లభించింది. హైకోర్టు తీర్పుని సమర్థించింది సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను కొట్టేసింది. చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్ను కొట్టేసింది. హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు గారికి మంచి ఊరట లభించనే అనేది కూడా మనకు తెలిసింది. కాబట్టి హరీష్ రావు గారు సిద్దిపేటలో 2024 డిసెంబర్ 1న చక్రధర్ గౌడ్ వేసిన ఫిర్యాదు ఆధారంగా పంజగుట్ట పిఎస్లో కేసు బుక్ కావడం, దాన్ని హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా హరీష్ రావు గారికి ఈ ఫోన్ ట్యాపింగ్లో వ్యవహారంలో ఊరట లభించనేది కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.